అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు సురువైనాయి కాబట్టి పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకునే నిర్ణయం చేయండి బీఆర్ఎస్ పార్టీలు లొల్లికి దిగిండ్రు. ఎండిపోయిన వరిగడ్డిని పట్టుకొని మెడల పచ్చకాండ వేసుకొని అసెంబ్లీ బయటకు వచ్చిండ్రు. పంటలు ఎండిపోతున్న తీరు మీద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లొల్లి చేసిండ్రు. కాలం తెచ్చిన కరువు కాదు, తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ తీరుతోని రైతన్నలు ఎట్లా ఆగమైనరో చెప్పుకొచ్చిండు. మా నాయకుడు మా రాజేశ్వర రెడ్డి గారు, మా హరీష్ రావు గారు, వీళ్ళందరూ, మా దయాకర్రావు గారు, ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం మేము, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు. సర్కారు ముందు చూపుతోని రైతన్నలకు నీళ్లు ఇచ్చే ఉపాయం చేస్తే ఈ తీరుగా ఉండకపోవు. ఇప్పుడు వస్తున్న నీళ్లు కూడా మా లీడర్లు కొట్లాడితేనే ఇచ్చిండ్రు తప్ప కాంగ్రెస్ కు నీళ్లు ఇయ్యాలనే ఆలోచనే లేదు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సర్కారును డిమాండ్ చేసిండు. గోదావరిలో నీళ్లుండి, కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం, చెరువులు నింపలేని తెలివి తక్కువతనం, పంప్ హౌస్ ను టైం కు స్టార్ట్ చేయలేని తెలివి తక్కువతనం, బరాజ్ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలేని తనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం, ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. లేకుంటే తెలంగాణ రైతులు ఆగమయ్యే కథ అవుతుంది. బడ్జెట్ లో పైసలు కేటాయించి వాళ్ళని ఆదుకోవాలి అని కోరిండు. అన్నిటికీ కారణమైన కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి అన్నట్టు గట్టిగా అడిగిండు. మరి చూడాలే, పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను కాంగ్రెస్ సర్కారు ఆదుకుంటుందో లేకుంటే గడ్డి గంగల పోతుంది, వడ్లు వాగుల పోతుంది అన్నట్టు చేస్తుందో చూడాలి. మాలా మాదిగా ఇంకా కడమ కులపొల్ల ఎవ్వల పాలు వాళ్ళకి ఇచ్చేటట్టు చేసే ఎస్సీ వర్గీకరణ చేసింది కదా కాంగ్రెస్ సర్కారు. అగో అందుకే మీ మేలు మర్చిపోమని చెప్పటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిండ్రు ఆ కులపొల్లు. వాళ్ళు వచ్చి కలిసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా మాదిగా కులస్తులకు తనకు ఉన్న అనుబంధం ఎట్లుండెనో చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి సాబు. గ్రామాలలో మాకు తెలుసు, ఎందుకంటే పొలంకాడు మీకు మాకే కాదు ఉన్నది సంబంధం, బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు పూర్తిగా అవగాహన. వ్యవసాయం బావుల కాడ పొలాల కాడ మీరు మేము కలిసి పనిచేసేటోళ్ళం, మీకు మాకు మంచి సంబంధం ఉంటది కాబట్టి మీ గురించి నాకు బాగా తెలుసు అన్నట్టు మాట్లాడిండు. మా వ్యవసాయం పనులు అన్ని మీరే చేసేటోళ్ళు అన్నట్టు మాట్లాడే వరకు రేవంత్ రెడ్డికి జై కొట్టిండ్రు వచ్చినోళ్ళు. తర్వాత సీఎం మాట్లాడుకుంటా, ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇన్నారా, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి మాదిగ బిడ్డలే తన మెట్టి ఉండి అన్ని తీర్లా తిరిగినరట. అందుకే ఇంత టోన్ని కాగలిగిన అన్నట్టు చెప్పిండు. ఇక దీని మీద మాదిగ కులస్తులతోని సర్వం కష్టం చేయించుకున్నది వాళ్లే అని సీఎం ఒప్పుకున్నాడు. మాదిగ కులస్తులతోని ఇంత మంచి సంబంధం ఉంటే ఇన్నేళ్లలో వాళ్ళు ఎందుకు ఎదగలేకపోయినరు, మీరు మాత్రమే ఎందుకు సీఎం కాగలిగినరు అన్నట్టు వాళ్ళతోని ఎట్టి చేయించుకొని బాగుపడ్డది ఎవరో సీఎం చెప్పకనే చెప్పిండు అని కొందరు అంటున్నారు. తర్వాత సంబరంతోని ఎమ్మెల్యే వేముల వీరేశం స్వీట్ తీసుకొచ్చి సీఎం నోట్లో పెట్టడానికి చూస్తే ఏం జరిగిందో చూడండి. స్వీట్ బాక్సుల నుంచి చిన్న ముక్క తిన్నాడు గాని వేముల వీరేష్ నోట్లో పెడతా అంటే వద్దు వద్దన్నాడు. మరి సీఎం సాబ్కు స్వీట్ అంటే పడక ఎక్కువ తినలేదో లేకుంటే ఇంకేదన్నా కారణం ఉన్నదో మనకు తెలియదు గాని మాదిగ కులస్తులతోని మంచి సంబంధం ఉన్నది అనుకుంటేనే వాళ్ళు పెట్టిన తీపి లడ్డును తినలేదు. అంటే సీఎం సార్ కు చూడుర్రి వాళ్ళంటే ఎంత గౌరవం ఉన్నదో అన్నట్టు ఎద్దేవా చేస్తున్నారు కొంతమంది. ఎవరేమన్నా ఎస్సీ వర్గీకరణతోని మాదిగలు బాగుపడాలి, వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఎదగాలి అన్నట్టు చెప్పిండు సీఎం సాబు. అట్లనే దీని అంతటికి కారణం పార్టీ పెద్ద రాహుల్ గాంధీ గారు కాబట్టి సార్ను సల్లవర్షితానికి పరేడ్ గ్రౌండ్ లో పెద్ద మీటింగ్ పెట్టుర్రి అని కూడా చెప్పిండట.